ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలన ప్రారంభమైన రోజులవి. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత, ముఖ్యంగా డిఎస్సి, గ్రూప్ 1 నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చివరకు తమ సమస్య చెప్పుకోవడానికి ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్తారు. అయ్యా, డిఎస్సి ఇవ్వండి అయ్యా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి. ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరా మీరంతా? అసలు ఎవరు అనిచారు వీళ్ళ లోపలికి? ఎవరా బయట? డిఎస్సి లేదు, ఏం లేదు, వెళ్ళండి. అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. జగనన్న కోసం మేము ఓట్లేసాం. ఉద్యోగాలు వస్తాయని నమ్మాం. ఎవర్రా మీరంతా? బయటికి వెళ్ళండి. ఉద్యోగం లేదు, ఏం లేదు, బయటికి వెళ్ళండి. అయ్యా, మీరు అలా అంటే ఎలా అయ్యా? ఉద్యోగాలు లేక మేము చాలా కష్టాల్లో ఉన్నాం. ఉద్యోగం వస్తుందని నమ్మి గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాం. మా కుటుంబాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మీరు ఇలా మాట్లాడితే మాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదయ్యా. ఒకసారి చెప్తే అర్థం కదా? ఉద్యోగాలు అనేది ఏం లేదు, అర్థం కాదా? ఒకటి ఊరేసుకొని చావండి, లేదంటే మా గంజాయి బ్యాచ్ ఉంది, మా పేటిఎం బ్యాచ్ ఉంది. బతకాలంటే ఇస్తాం, తిండి పెడతాం, బిర్యానీ పెడతాం. ఉండాలంటే మా పేటిఎం బ్యాచ్ తో ఉండండి, ఒక్కొక్కలా మూలలో పడి ఉండండి. అంతే, అదే మీకు ఉద్యోగం, లేదంటే చావండి. ప్రభుత్వ పెద్దల మాటలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతారు. అదే సమయంలో నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుంటూ నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చిన నిరుద్యోగులను ఆయన కలుసుకుంటారు. ధన్యవాదాలు లోకేష్ గారు. మీ సమస్య మాకు అర్థమైంది. ఉద్యోగాల కోసం మీరు పడుతున్న కష్టాలు మాకు అర్థమవుతున్నాయి. మీకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు భర్తీ చేసేకి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కాలం మారింది, ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అమ్మేగా డిఎస్సి ఫైల్ తీసుకురండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువతులకు ఇది మన ప్రభుత్వం ఇచ్చే మాట. దీని మీద ఈ మెగా డిఎస్సి మీద నేను తొలి సంతకం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సిలో తొలి సంతకం చేశాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అభినయ్ రెడ్డి, నువ్వు అడుగునా ఈ కూటమి ప్రభుత్వానికి ఆటంకులు తీసుకురావాలని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు డిఎస్సి పేరుతో నేను చేయమన్నటువంటి పనులు నువ్వు చేయట్లేదు. ఈరోజు జంజీ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎస్సిని ఎలాగైనా తప్పుదో పట్టించి ఈ డిఎస్సి ముందుకు పోకుండా చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తా ఉన్నాను. నువ్వు ఎలా చేస్తావు వినయ్? అన్నా, ఒకప్పుడు తిరుపతిలో ఈ ఎస్పీ యూనివర్సిటీ లైబ్రరీ ముందు మన బ్యాచ్ ఉండేదన్నా. పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళన్నా. అంతేకన్నా తిరుపతిలో ప్రతి యువత, ప్రతి జంజీ నా వెనకాల ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు
డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి మరి ఇంకో డిఎస్సికి నోటిఫికేషన్ వదిలారు. అప్పటి నుండి మన మాట వినట్లేదన్నా. అందరూ జాబుల్లో ఉండిపోతున్నారన్నా. అన్నా మాకు ఉద్యోగాలు వచ్చింది. ఆ రోజు మీ ఇంటి దగ్గర వస్తే ఊరేసుకొని చావండి, లేదంటే మా గంజాయి బ్యాచ్ లో ఉండని అన్నారు. ఇవాళ మా బాబు వచ్చారు, మా లోకేష్ బాబు వచ్చారు, మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మేమెందుకు మీరు అంటున్నాలి అని క్వశ్చన్ చేస్తున్నారన్నా, నిలదీస్తున్నారన్నా. ఇంటి ముందు వెళ్తుంటే, రోడ్లో నడుచుంటే కూడా వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరన్నా. ఒకప్పుడు నా వెంట పేటిఎం బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఒక సైన్యం, నేను వెళ్తుంటే దారిలో ఒక సైన్యం నిలబడేదన్నా. ఇప్పుడు నేను వెళ్తుంటే అసలు చాలా దారుణంగా ఉందన్న. కుక్కలు కూడా పరిస్థితి ఎక్కడో ఒక చోట పట్టుకొని డిఎస్సిని ఆపేయమని చెప్పాను. కనీసం స్పోర్ట్స్ కోటాలో ఆపలేని శక్తి ఈరోజు మీకు ఉండదు. అదే పులివెందలో అయితే ఈసారి చుక్కలు చూపించేవాడిని. మీకు చెప్పాను, కనీసం స్పోర్ట్స్ కోటాలో చూపించి డిఎస్సిని ఆపని చెప్పేసి, అది కూడా చేత కాలేదు మీకు. అన్న ఏది కూడా ఒకప్పుడు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీ నాయకులు సైరు విసేయాలన్నా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో అలా లేదన్నా. డైరెక్ట్గా ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే సవాల్ విస్తున్నారన్నా. చర్చకు మీరు సిద్ధమా, మేము సిద్ధం అంటున్నారన్నా. అసలు ఏ పొరపాటు లేకుండా మనం నిర్వహించామన్నా. మన లక్షల్లో జాబులు నిర్వహించాం. అందులో ఎన్నో తోటుబాట్లు. పార్టిసిపేషన్ చేసిన వాడికి జాబులు ఇచ్చాం. వాళ్ళు అలా కాదన్నా, సర్టిఫికేట్ ఉన్నవాడికే జాబ్ ఇచ్చారు. వీటి క్లియరెన్స్ మొహం మీద చూపిస్తున్నారన్నా. ఏ మొహం పెట్టుకొని వాళ్ళని అడగాలనిపిస్తుందన్నా. ఏదో అప్పటికి బురద చల్లుతున్నామన్నా. నువ్వు చెప్పింది నిజమే అభినయ్. మనము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లాగా ఆలోచించి ఉంటే, నారా లోకేష్ మాదిరి ఆలోచించి ఉంటే ఖచ్చితంగా మన పార్టీ ముందుకు పోయేది. నేను సజ్జలను నమ్ముకొని ముందుకు వచ్చాను, కరుణాకరెడ్డి నమ్ము ముందుకు వచ్చాను. ఈరోజు రాజకీయంగా భూస్థాపితమైనాను. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆంధ్ర రాష్ట్రంలో కంటే బెంగళూరులోనే ఎక్కువ పబ్జీ ఆడుకుంటూ ఉన్నారన్న. మీరు అక్కడ ఉంటే ఇక్కడ ఇలా జరగకుండా ఇంకెలా ఉంటుందన్న? మొత్తం మీదే అన్న. ఈసారి ఖచ్చితంగా మనదే పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ.